నమస్తే, నేను జీవి సత్యనారాయణ. మార్చి ఫైనాన్షియల్ రిజల్ట్స్ అంటే యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే 21, 22 అయిపోయిందో, ఏప్రిల్, మే ఇప్పుడు రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి జనరల్గా కంపెనీలు 5,000 కంపెనీలు దాకా ట్రేడ్ అవుతాయి. బిఎస్సిలో ఇప్పుడు ప్రజెంట్ 3,812 కంపెనీలు ఇవాళ ట్రేడ్ అయింది. అంటే ఏంటిది, జనరల్గా 4,000 కంపెనీల దాకా సుమారుగా ట్రేడ్ అయితే చాలా కంపెనీల రిజల్ట్స్ వచ్చినాయి, ఇంకా రాబోతున్నాయి. అయితే ఈ వచ్చిన కంపెనీల్లో రిజల్ట్స్ ఏవైతే బాగా ఉన్నాయో, ఒక 2 కంపెనీలు మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్, అవేర్నెస్ పర్పస్ మాత్రమే. ఎందుకంటున్నంటే రిజల్ట్స్ బాగున్నా కానీ ఇప్పుడు మార్కెట్లో కండిషన్ లేదు కాబట్టి, అంటే సరిగా లేదు కాబట్టి గ్లోబల్ మార్కెట్లు పడుతున్నాయని మన మార్కెట్లు పడటం, ఒకరోజు గ్లోబల్ మార్కెట్లు పెరగగానే మళ్ళీ మన మార్కెట్లు పెరగటం, అంటే స్టెబిలిటీ లేదు. అంటే ఏంటిది, ఒక విధమైన స్థిరత్వం లేదు. అందుకోసం కంపెనీలు మంచిగా ఉన్నా కానీ పెరగట్లేవు. మనం ఏం చూడాలి, ఇప్పుడు కంపెనీలు ఏవైతే మంచిగా ఉన్నాయో అవి డేటా తీసుకొని రాబోయే రోజుల్లో, అంటే మీరు ఇన్వెస్ట్ కనుక చేసి ఉన్నట్టయితే రాబోయే రోజుల్లో ఒక షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, 3 నెలలు 6 నెలలు కనుక ఉంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ మార్కెట్ సెట్ అయింది. అయితే అవి ఏంటిదో ఒకసారి చూద్దాం. ఒకటి సోనా బిఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్, ఇదో కంపెనీ. ఇదేంటిదో దీని యొక్క అనేది చూద్దాం, దీని యొక్క విశ్లేషణ. సోనా బిఎల్డబ్ల్యూ ప్రెసిషన్, ఇది ఆటో సెక్టార్కి సంబంధించింది. ఇది ఇయర్లీ హై వచ్చి 839.90, 291లో. మీరు వీలైతే ఒక పెన్ను నోట్బుక్ పెట్టుకొని ఏ వెబ్సైట్కి వెళ్తున్నా ఆ వెబ్సైట్లో ఏముంటుంది, ఎక్కడ ఉంటుంది అని చూడొచ్చు. ఇది మనీ కంట్రోల్. ఇంకొకటి, ఇది ఓన్లీ బిగినర్స్, లెర్నర్స్కి బాగా ఉపయోగపడే కంటెంట్ తప్ప మిడ్లర్స్కి, ఎక్స్పర్ట్స్కి ఇది ఏమి హెల్ప్ చేయదు. అంటే ఏంటిది, వాళ్ళు ఆల్రెడీ ఇవన్నీ ఐడియా ఉండి ఉంటాయి అన్నమాట. కాబట్టి సింపుల్గా మనము బిగినర్స్, లెర్నర్స్ కోసం మనీ కంట్రోల్ సైట్లోకి వెళ్ళి నేను ఇది చెప్తున్న పెన్ను నోట్బుక్ పెట్టుకొని రాసుకోండి. అక్కడ పైన కోట్ అని ఉంటుంది, కోట్ దగ్గర మనం ఎంటర్ చేయాలి పేరు. సోనా బిఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్. ఇక్కడ మీకు చూస్తే 839.90 హై ఇయర్లీ, 291 ఇయర్లీ లో. వాల్యూమ్ 4,60,334 జరుగుతుంది. ఎన్ఎస్సి బిఎస్సిలో ఈ షేర్ లిస్టింగ్ ఉంది. తర్వాత ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 32,171 కోట్లు, పిఈ రేషియో వచ్చి 101.220, సెక్టార్ పిఈ వచ్చి 41.44. అంటే ఏంటి, ఆల్రెడీ ఉండవలసిన దానికంటే చాలా ఎక్కువ చూపిస్తుంది. అంటే సెక్టార్ పిఈ 41.44 ఉంటే సెక్టార్ 101 ఉంది. అంటే ఉండవలసిన దానికంటే సెక్టార్ కంటే ఎక్కువ ఉంది. కాకపోతే మనం టెక్నికల్గా చూసుకోండి, ముందు పెరుగుతుంది అనే దాని మీద మీరు గెస్ చేసుకొని చూసుకోవాలి. ఎందుకంటే పిఈ రేషియోతో పోలిస్తే ఇది ఆల్రెడీ హైలోనే ఉన్నట్టు చూపిస్తుంది. ఇక తర్వాత ప్రైస్ బై బుక్ వాల్యూ కూడా 16.31, అంటే 16 రెట్లు బుక్ వాల్యూ ఉందన్నమాట. ప్రైస్ బుక్ వాల్యూ మీద ప్రైసు 16 రెట్ల 30% అనమాట, 16.31. ఫేస్ వాల్యూ వచ్చి 10 రూపాయలు. తర్వాత బీటా వచ్చి 1.29. ఇక నెక్స్ట్ షేర్ హోల్డింగ్ వచ్చేటప్పటికి 67.18, చాలా మంచి అనమాట. ప్రమోటర్ స్టేక్ చాలా ఎక్కువ ఉంది, ప్లడ్జు లేదు. తర్వాత ఎఫ్ఐఐలు వచ్చి 8.79, డిఐఐలు వచ్చి 16.43, తర్వాత పబ్లిక్ వచ్చి 7.61. ఈ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో 67.18 వాళ్ళు ఎవరో చూద్దాం. సింగపూర్ 7 టాప్కో ట్రిపుల్ పిటిఈ లిమిటెడ్, వాళ్ళు మేజరు. సోనా ఆటో కాంపోనెంట్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వాళ్ళు మేజర్. వాళ్ళిద్దరే. సోనా ఆటో హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సింగపూర్ వాళ్ళు. అందుకని ఈ రెండే అనమాట, వీళ్ళ వాళ్ళంతా లేరు మామూలుగా. ఇది మనం గమనించాలి. అంటే సింగపూర్ కంపెనీ అన్నట్టు, అంటే సింగపూర్ అంటే మన పక్క దేశమే కాబట్టి ఓకే, చూడండి, మీరు గమనించండి. ఇక తర్వాత ఈ సోనా బిడబ్ల్యూ ఏం చేస్తుందో చూద్దాం. 2021లో 188 కోట్లు వస్తే, మొన్న మార్చి రిజల్ట్స్ రావడం జరిగింది 354 కోట్లు. అంటే 188కి 2 టైమ్స్, అంటే 376 అనుకోండి, 354 వచ్చేసింది. ఇక అది మెయిన్ అనమాట. బ్యాలెన్స్ షీట్కి వస్తే 584 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 1389 కోట్లు, బారోయింగ్స్ వచ్చి 147 కోట్లు. అది నెగ్లిజిబుల్, ఎందుకంటే
రా మెటీరియల్ కోసం వాటి కోసం వీటి కోసం. క్యాష్లో 15 ఉంది. ఇక తర్వాత ఇక్కడ మనం చార్ట్ గమనించినట్టయితే ఇప్పుడు వి షేప్లో దిగింది. టెక్నికల్ ఫాలో కావాలి ఇది, ఎందుకంటే 50 days మూవింగ్ యావరేజ్ 200 days మూవింగ్ యావరేజ్ కంటే కింద ఉంది. ఇప్పుడు వి షేప్లో తిరిగింది కాబట్టి సపోర్ట్ తీసుకుంది అనేది ఒకటి. తర్వాత ఇది ఏం పని చేస్తుందో చూద్దాం. ఈ సోనా కామ్స్టార్ ఏదైతే ఉందో ఇది ప్రొడక్ట్స్ అన్నమాట. ఇది ఆటో కాంపోనెంట్స్ చేస్తుంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ అన్నమాట, అంటే ఆటో సెక్టార్కి సంబంధించింది కాబట్టి రాబోయే రోజుల్లో ఇది టెక్నాలజీ కానీ ఇది ఏంటిదంటే మల్టీనేషనల్ కంపెనీ ఫోకసింగ్ డిజైన్ డెవలప్మెంట్ అవన్నీ చేస్తుంది అనమాట. ఎలక్ట్రికల్ పవర్ ట్రైన్ సిస్టమ్స్, ఆటోమోటివ్ అప్లికేషన్స్. తర్వాత ఈ ప్రొపల్షన్ ప్రొడక్ట్స్ రికగ్నైజ్డ్ అక్రాస్ ద వరల్డ్ యాజ్ ఎ లీడింగ్ ఆటో కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరర్ విత్ డెమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీస్ ఇన్ డెలివరింగ్ గ్రీన్ టెక్నాలజీస్ సూటబుల్ ఫర్ ఫ్యూచర్. గ్రీన్ టెక్నాలజీ కింద ఇది ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో కంపెనీ చూద్దాము. ఇంకో కంపెనీ ఏంటిదంటే ఒలెక్ట్రా గ్రీన్ టెక్. ఇదేంటో చూద్దాం. ఈ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఏం ప్రోడక్ట్ చేస్తుంది, ఇది ఏంటిది అనేది చూద్దాం. ఒలెక్ట్రా ఇది కూడా ఆటో సెక్టార్ కిందకి వస్తుంది. ఇది ఇయర్లీ హై వచ్చి 941.20, ఇయర్లీ లో 166.10 ఎన్ఎస్సి బిఎస్సి రెండిట్లో లిస్టింగ్ ఉంది. వాల్యూమ్ కూడా బాగా జరుగుద్ది. తర్వాత ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి చిన్నది 4,819 కోట్లు. సెక్టార్ వచ్చి 56. పిఈ రేషియో వచ్చి మళ్ళీ ఇది కూడా ఎక్కువనే ఉంది. సెక్టార్ పిఈ రేషియో అంటే మన పిఈ రేషియో చాలా ఎక్కువ ఉంది, 136 చూపిస్తుంది ఆల్రెడీ. కాకపోతే ముందు రోజుల్లో బాగా ఉంటుందండి. ఇది కూడా మీరు టెక్నికల్నే ఫాలో అవ్వండి, కాకపోతే ఫండమెంటల్ కూడా చూసుకోండి. బుక్ వాల్యూ వచ్చి 94 రూపాయలు 70 పైసలు. ప్రైస్ బై బుక్ వాల్యూ వచ్చి 6.21 రెట్లుగా ఉంది. ఫేస్ వాల్యూ 4 రూపాయలు ఉంది. 4 రూపాయలు ఉండదు, చూస్తా. బీటా వచ్చి 0.97 అనమాట. ఇక్కడికి వెళ్ళి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఇక్కడ మనము ఫేస్ వాల్యూ 4 రూపాయలే చూపిస్తుంది. ఫేస్ వాల్యూ 4 రూపాయలుగా ఉంది. ఇక ఇది ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఏదైతే ఉందో ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి లాస్ట్ ఇయర్ 8 కోట్లు వస్తే ఈ సంవత్సరం 35 crores వస్తుంది. తర్వాత ఇక్కడ మనం ఒలెక్ట్రా గ్రీన్ టెక్ వెళ్ళి ఇక్కడ మనం షేర్ హోల్డింగ్ క్లిక్ చేస్తే ప్రమోటర్ స్టేక్ వచ్చి 50.02గా ఉంది. ఎఫ్ఐఐలు 8.75గా ఉంది. డిఐఐలు వచ్చి 0.04, మరి చాలా తక్కువ ఉంది. ఇక పబ్లిక్ దగ్గర ఎక్కువ ఉంది, 41.19 పబ్లిక్ దగ్గర ఉంది. ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూద్దాం. ఎంఈఐఎల్ హోల్డింగ్స్ లిమిటెడ్ అని వాళ్ళది అనమాట కంపెనీ. ఎంఈఐఎల్ ఎవరో కాదు, మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి పేరు విన్నారా మీరు, ఆయన అనమాట. ఎంఈఐఎల్ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్. ఎంఈఐఎల్ అంటే మెగా ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఆయనది మెగా ఇంజనీరింగ్ అంటే వాళ్ళ ప్రమోటర్ అనమాట మెయిన్. ఇది ఒలెక్ట్రా గ్రీన్ టెక్. ఇది ఏం పని చేస్తుందో చూద్దాము. ఇక్కడ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ వెళ్తే మనకి ఇక్కడ ఈ ఒలెక్ట్రా మీరు చూడొచ్చు. హైదరాబాద్ సిటీలో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ బస్సులు ఉన్నాయి, ఏసీ బస్సులు ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు నిన్న కూడా పెద్ద ఆర్డర్ రావడం జరిగింది, మనం చెప్పడం జరిగింది. మహారాష్ట్ర బాంబేలో 2100 బస్సులు 3,675 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. ఇది ఎకో ట్రావెల్ ఏదైతే బస్సులు అనమాట, అంటే సింపుల్గా ఇదే. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ అయింది. ఎంత అంటే 100 kilometers స్పీడ్తో పోయినా కూడా నీకు కులికి తెలవకుండా జర్నీ చేస్తుంది. ఆ బస్సును చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇది సింపుల్గా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇక మనం ఏం చూడాలిగా, ఏదైతే మీరు చూడదలుచుకుంటారో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఒకటి, మీకు ఇప్పుడు సోనా బిఎల్డబ్ల్యూ రెండు కూడా ఆటో సెక్టార్లోనే ఉంటాయి. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఉన్నటువంటి ఫీచరు, ఆటో కాంపోనెంట్స్ ఏదైతే సోనా బిఎల్డబ్ల్యూ ఉందో దానికి రెండింటికి కూడా రాబోయే రోజుల్లో చాలా మంచి ఫీచర్ ఉంది. అందుకని పిఈ రేషియో కంటే సెక్టార్ పిఈ కంటే పిఈ రేషియో ఇది ఎక్కువగా ఉన్నది. మిగిలిన పారామీటర్స్ అవన్నీ మీరు చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్, అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. మార్చి రిజల్ట్స్ ఏవైతే వచ్చి ఉన్నాయో దాని గురించి దాంట్లోంచి మీకు 1-2 కంపెనీలు ఇది విశ్లేషించడం జరుగుతుంది.
సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.